అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విద్యాసాగర్ని మాట్లాడుతున్నాను ఇండియా నుంచి. నిన్న ఏప్రిల్ 27వ తారీఖు రాత్రి అమావాస్య సంగతి మీ అందరికీ తెలిసిందే. 3 టాపిక్స్ చెప్తానండి. ఈ 3 టాపిక్స్లో ఏ టాపిక్ మీకు సూట్ అవుతుందో మీరే చూసుకోండి. నిక్టోఫోబియా, ఫాస్మోఫోబియా, డీమెనోఫోబియా. నిక్టోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డార్క్నెస్ అండి. ఫాస్మోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ గోస్ట్స్. డీమెనోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డీమన్స్ అండ్ స్పిరిట్స్. నిక్టోఫోబియాకి సైకలాజికల్ సిమ్టమ్స్ చెప్తాను, వినండి. ఇంటెన్స్ ఫియర్ ఆఫ్ డార్క్నెస్, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్ అండ్ ఫాస్ట్ రేటెడ్ హార్ట్, ఫీలింగ్ ఆఫ్ హెల్ప్లెస్నెస్. ఒకవేళ చీకట్లోకి వెళ్ళాలన్న భయం ఉన్నా సరే, విపరీతమైన ఆతృత, యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్ అంటే భయం వల్ల వచ్చే అటాక్స్, హార్ట్ బాగా విపరీతమైన గుండె వేగంగా కొట్టుకోవడం, ఆఫ్ హెల్ప్లెస్నెస్ అంటే మీరు ఎవరు హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు, ఎక్కడో మీరు ప్రమాదంలో ఉన్నట్టు అనిపించడం అనమాట. ఫిజికల్ సిమ్టమ్ వచ్చేసి స్వెట్టింగ్, ట్రెంబ్లింగ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, సమ్టైమ్స్ నాసియా అంటే వాంతి అయ్యే అవకాశం వచ్చినట్టుగా ఉండడం అనమాట. నిక్టోఫోబియా వల్ల వచ్చే బిహేవియరల్ సిమ్టమ్స్ చెప్తానండి, వినండి. డార్క్నెస్ని అవాయిడ్ చేయడం, ఇమ్మీడియట్గా లైట్స్ ఆన్ చేయడం, లేకపోతే చీకటి గదికి వెళ్ళకపోవడం, డిస్ట్రెస్ అండ్ క్రయింగ్. చీకటి కనిపిస్తే చీకటికి వెళ్ళాలన్నా సరే భయంతో ఏడ్చడం అనమాట. ఒకవేళ పొరపాటున చీకటిలోకి వెళ్తే వెనక నుంచి ఎవరో తరిమినట్టు ఉండడం అనమాట. అది కూడా ఒక బిహేవియరల్ సిమ్టమ్ అండి. పొరపాటున ఎప్పుడైనా బెడ్రూమ్ నుంచి ఫ్రిడ్జ్కి వెళ్ళి మంచినీళ్ళు తాగి రావాలనుకోండి, వెనక నుంచి ఎవరో తరిమినట్టు ఆ చీకట్లో అనిపించడం అనమాట. ఏజ్లో ఎఫెక్ట్ చూపిస్తుంది అండి. సాధారణంగా 3 to 7 years ఆఫ్ ఏజ్ పిల్లలకి ఈ ట్రామా ఉంటుందండి సహజంగానే. కాకపోతే కొంతమంది అడల్ట్స్లో కూడా ఈ చైల్డ్హుడ్ ట్రామాని క్యారీ అవుతూ ఉంటారనమాట. ఏజ్ పెరుగుతుంది కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ మైండ్ సైకలాజికల్గా 3 to 7 years ఏజ్లోనే ఉంటుంది. చీకటికి భయపడుతూనే ఉంటారనమాట. కొన్నిసార్లు ట్రామాటిక్ కూడా అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర నా పిల్లల్ని యంగ్ అడల్ట్స్ దగ్గర వదిలిపెట్టామనుకోండి, వాళ్ళు వెళ్ళేసి ఆట పట్టించడానికి చీకటి గదిలో వేయడము, లేకపోతే దెయ్యాలు వస్తున్నాయని చూపించడము చీకట్లో, లాంటివి చేస్తూ ఉంటారండి. ఇవన్నీ చాలా ప్రమాదకరం అండి. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అనమాట. రూరల్ ఏరియాస్లో అంటే పల్లెటూర్లలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. అర్బన్ ఏరియాస్లో అయితే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఫాస్మోఫోబియా అని ఉంటుందండి. ఫాస్మోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ గోస్ట్స్. ఓవర్ యాక్టింగ్ ఆర్ బిలీవింగ్ ఇన్ గోస్ట్స్. దే క్యాన్ సీ ద హోస్ట్ అండ్ దే క్యాన్ హియర్ ద గోస్ట్. అంటే వాళ్ళు దెయ్యాన్ని చూడగలరు, దెయ్యాన్ని వినగలరు అనే భ్రమలో ఉంటారనమాట ఫాస్మోఫోబియా వాళ్ళు. ఆ దెయ్యం ఆలోచించినా, ఆ దెయ్యం గురించి విన్నా, లేకుంటే ఏదైనా మాటలు విన్నా సరే ఇంటెన్స్ యాంగ్జైటీ రావడం అనమాట. స్వెట్టింగ్, ట్రాంబ్లింగ్, ప్యానిక్ అటాక్స్, ఇంక్స్డ్ హార్ట్ రేట్. ఒక దగ్గర దెయ్యాలు ఉన్నాయంటే ఆ ప్లేస్కి వెళ్ళరండి. ఇక దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరిగిన ఆ ప్లేసెస్కి అసలు వెళ్ళరన్నమాట. శ్మశానాలకి, ఎక్కడన్నా చావులు జరిగే దగ్గరికి, లేకపోతే హాస్పిటల్స్ దగ్గరికి కానీ వీళ్ళు అసలు వెళ్ళరండి. చిల్డ్రన్లో ఇది చాలా కామన్ అండి. కానీ చిల్డ్రన్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకు కూడా ఇది కామనే. అంటే చైల్డిష్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకు కూడా ఇది కామన్ అండి. చూసండి, ఇంపార్టెంట్ది నిక్టోఫోబియా చెప్పాను, ఫాస్మోఫోబియా చెప్పాను. ఇది థర్డ్ది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే డీమెనోఫోబియా. డీమెన్స్ అంటే ఆత్మల గురించి భయపడడం, ఆత్మల గురించి వినడం, ఆత్మలని అనుభవించడం లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. నిన్న అర్ధరాత్రి అమావాస్య అని చెప్పాను కదా, ఈ కేటగిరీకి ఈ క్యాండిడేట్ గాడిలో చాలామంది దీన్ని ఎక్స్పీరియన్స్ అవుతారనమాట. దీన్ని ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారో చెప్తాను. విపరీతమైన భయం అండి, పెర్సిస్టెంట్ ఫియర్ ఆఫ్ గోస్ట్స్. పైగా ఈ ఈవిల్ ఎంటిటీస్ వాళ్ళని హామ్ చేస్తాయేమోనన్న ఆలోచన రావడం, వాళ్ళని హామ్ చేస్తాయేమన్న ఆలోచన రావడం, వాళ్ళని ఆవహిస్తాయన్న భయం రావడం అన్నమాట. ఇంకొకటి, వాళ్ళని ఆవహిస్తాయన్న భయం కూడా రాస్తుంది. వచ్చేసండి ఫియర్, స్వెట్టింగ్, ట్రెంబ్లింగ్, షేకింగ్, ఫాస్ట్ హార్ట్ రేట్, స్లీప్ డిస్టర్బెన్స్, నైట్ మేర్స్. డీమెనోఫోబియాలో బిహేవియరల్ సిమ్టమ్స్ వచ్చేసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి రిచువల్స్ చేస్తూ ఉంటారండి.
ఉంటాయండి. అంటే పూజలు, పునస్కారాలు, అట్ ద సేమ్ టైం ఎవరన్నా ఈవిల్ స్పిరిట్స్ని తగ్గిస్తాము, తిప్పిస్తాము అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు కదండి. ఆ బ్యాచ్ని పిలిపించి ఇంట్లో శుద్ధి చేయించడం చేస్తారనమాట అమావాస్య రోజు. నాకు ఏంటంటేనండి, ఫ్రెండ్స్ ఇంటికి, ఫ్యామిలీస్ ఇంటికి, ఎక్కడైనా దెయ్యాలు ఉన్నాయన్న సమాచారం తెలిసిందనుకోండి, వీళ్ళకి ఆ ప్లేసెస్కి ఖచ్చితంగా వెళ్ళరండి. సరే, ఆ ప్లేసెస్ మటుకి సచ్చినా పోదు. ఎవడన్నా ఫ్రెండ్ ప్లాన్ చేశాడు అనుకోండి ఒక దగ్గరికి వెళ్దామని చెప్పేసి, అది సేఫా కాదా అని చెప్పేసి వీళ్ళు ముందు అసెస్ చేస్తారు. అక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయి, అక్కడ ఏమేమి మందిరాలు ఉన్నాయి, అక్కడ ఏమేమి శ్మశానాలు ఉన్నాయని ఆలోచిస్తారు అనమాట. ఆలోచించి వెళ్ళాలా వద్దా అని ఫైండ్ అవుట్ చేసి, ఒకవేళ పుసుక్కున వాడు వెళ్తే అక్కడ దీన్ని వీడు తప్పించుకోవడానికి వేళ్ళు వంకర పెట్టడం, అట్ ద సేమ్ టైం ఏదన్నా చెక్కను పట్టుకోవడం, లేకపోతే ఏదైనా పూలమాల పట్టుకోవడం, అలాంటివి చేసకి సంబంధించి కొన్ని మంత్రాలు చెప్తారండి వీళ్ళు వచ్చిన వాళ్ళు. ఈ మంత్రం చెప్పించోది అని చెప్పేసి అవి వాళ్ళ దగ్గరనే ఉంటాయి. ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు. అయితే ఈ డీమోనోఫోబియా ఎందుకు వస్తుందంటేనండి, మ్యాక్సిమము వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కల్చరల్ ఎక్స్పోజరు చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఎక్స్పోజర్. ఒకసారి చిన్నతనంలో ఒక మనిషి ప్రతిసారి ఒక 10-15 చావులకు వెళ్ళాడు అనుకోండి, ఈ కెన్ ఎక్స్పోజ్ ఇన్ బిలీవింగ్ గోస్ట్. దెయ్యాలు ఉన్నాయనే నమ్మకాన్ని ఫ్యామిలీ కల్పిస్తుంది అనమాట. చిన్నప్పటి నుంచి పూజలకి, పునస్కారాలకి, అట్ ద సేమ్ టైం శనివారాలు దిష్టి తీయడాలు, అమావాస్య రాగానే కాన్షియస్ అవ్వడాలు లాంటివి చేస్తే ఆ చైల్డ్హుడ్ ట్రామా జీవితాంతం క్యారీ అవుతుంది. కాబట్టి అంటే పిల్లల్ని నిద్ర పూజల దగ్గరికి తీసుకెళ్ళాము. ఇంకోటి ఏంటంటే, మీ తాత ఇలా చనిపోయాడు, మీ తాతయ్య చచ్చిపోయి ఇప్పుడు దెయ్యం అయ్యాడు, మీ తాత ఇక్కడనే ఈ ఇంట్లోనే తాత ఆత్మగా ఈ పక్కపక్కలోనే తిరుగుతుంది, లేకపోతే మీ తాత ఇంకోటి విలేజ్లో ఏదో మర్డర్ జరిగింది, ఆ మర్డర్లో జరిగిన ఆత్మ ఇక్కడిక్కడనే తిరుగుతుంది, లేకపోతే ఈ ఊర్లో ఒక కన్య చచ్చిపోయింది, ఆ చచ్చిపోయిన ఆ కన్య ఊరేసుకొని ఈ చెట్టుకి వేలాడిది చచ్చిపోయింది అని చెప్పేసి ఫాల్స్ ప్రొపగాండా చేసి పిల్లల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసి, వాళ్ళు నమ్మిన తర్వాత ఆ విషయాన్ని మళ్ళీ తరచూ రిపీటెడ్గా వాళ్ళని అది బిలీవ్ చేసేలాగా దాన్ని మెమరైజ్ చేసి, సమరైజ్ చేసి, రివిజన్ చేసేసరికి ఆ డీమోనోఫోబియాకి వెళ్ళిపోద్దండి. అది చాలా ప్రమాదకరం. స్ట్రామోనియం సైలీషియా కల్కేరియా కార్బన్. ఫాస్ఫోఫోబియాకి హోమియోపతిక్ మెడిసిన్స్ చెప్తాను. అమోనియం నైట్రికమ్, ఫాస్ఫరస్ అండ్ ఎకోనైట్ అండి. డీమోనోఫోబియాకి హోమియోపతిక్ మెడిసిన్స్ చెప్తాను. ఇగ్నీషియా, కల్కేరియా ఫాస్. ఇవి చాలండి. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. మీరు చిన్నపిల్లల్ని ఎవరిని పడితే వాళ్ళకి అప్పగించమాకండి. చీకట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి చిన్నప్పటి నుంచే మీరు వాళ్ళని మైండ్ని ట్యూన్ చేయమాకండి. చిన్నపిల్లల మైండ్ని ట్యూన్ చేయమాకండి. అట్ ద సేమ్ టైం దెయ్యాల కథలు, ఆత్మహత్యల కథలు, ఊర్లో ఎవరెవరు ఎలా చనిపోయారనే డిస్కషన్లు తవ్వి తీసి ఈ పిల్లల ముందు చెప్పమాకండి. అట్ ద సేమ్ టైం పిల్లల మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు, భయపడేవాళ్ళు, డార్క్ అంటే భయపడేవాళ్ళు, చీకటి అంటే భయపడేవాళ్ళు, నిక్టోఫోబియాతో భయపడేవాళ్ళని ఈ విషయాలన్నీ చెప్పి వాళ్ళ సెన్సిటివ్ మైండ్ ఇంకా సెన్సిటైజ్ చేసి మీ ఆనందం కోసం, మీ టైంపాస్ కోసం వాళ్ళ మైండ్తో ఆడుకోమాకండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.